హాయ్ గైస్, రాజధాని ఫైల్స్ ఈ మూవీ నేను లాస్ట్ వీకే చూశాను. బట్ కొంచెం రివ్యూ లేట్ అవుతుంది. సారీ ఫర్ దట్. ఇక ఈ మూవీ గురించి మాట్లాడినట్లయితే ఇది కూడా ఒక పొలిటికల్ సెటారికల్ యాక్షన్ డ్రామానే. డిస్క్లైమర్లు పెట్టారు, పేర్లు మార్చారు, బట్ మనకంతా క్లియర్గానే అర్థమైపోతూ ఉంటుంది. రాజధాని విషయంలో ఐరావతి రైతులు పడిన కష్టాలు వాటి గురించి ఈ మూవీలో బాగా డిస్కస్ చేశారు. అండ్ మెయిన్ ప్లాట్ మొత్తం కూడా దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. నాకైతే ఓకే, వాట్ ఎవర్ హ్యాపన్ ఐ డోంట్ నో క్లియర్లీ, బట్ నాకైతే సినిమాటిక్ లిబర్టీ చాలా బాగా తీసుకున్నారనిపించింది. ఎందుకంటే ఈ మూవీలో మనకి ఫ్యూచర్ కూడా చూపించేస్తారు. అవుట్ ఆఫ్ ది బాక్స్ నాకు అదంతా అనవసరం. ఓన్లీ మూవీ పరంగా ఈ మూవీ ఎలా ఉందో నేను చెప్తాను. లెట్స్ స్టార్ట్. చాలా కాలం తర్వాత ఈ మూవీలో మనం వినోద్ కుమార్ గారిని అలాగే వాణి విశ్వనాథ్ గారిని చూస్తాం. వాళ్ళ యాక్టింగ్ పరంగా వాళ్ళ ఎక్స్పీరియన్స్తో బాగానే చేశారు. అలాగే ఈ మూవీలో అఖిలన్, పుష్పరాజ్, విశాల్పతి వీళ్ళిద్దరు కూడా మెయిన్ క్యారెక్టర్స్ చేశారని చెప్పొచ్చు. వాళ్ళు కూడా వాళ్ళ రోల్స్లో బాగానే పర్ఫామ్ చేశారు. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు. నాకైతే ఒక పాట కానీ ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఏది కూడా నచ్చలేదు. అండ్ నాట్ అప్ టు ద మార్క్. ఇకపోతే ఈ మూవీలో టెక్నికల్ థింగ్స్ అనే డైరెక్షన్ వీటి గురించి మాట్లాడితే ఈ మూవీకి డైరెక్టర్ భానుశంకర్ గారు. కథపరంగా ఓకే, కొన్ని విషయాల్లో సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అతని దగ్గర ఒక మంచి కథ ఉంది. కానీ నాకైతే టెక్నికల్గా ఈ మూవీ నాట్ అప్ టు ద మార్క్ అనిపించింది. ఎందుకంటే సీన్స్ బాగుంటాయి, డైలాగ్స్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. కానీ ఒక నార్మల్ ఫోన్లో ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో, ఒక నార్మల్ వీడియో అయితే ఎలా ఉంటుందో మనం చూస్తే నాకైతే ఆ ఎక్స్పీరియన్స్ కలిగింది తప్ప ఒక 70mm స్క్రీన్ మీద చూస్తున్న ఫీలింగ్ అయితే కలిగించలేదు భయ్య. మూవీ నాకు ఏ ఒక్క సందర్భంలో కూడా మంచి ఇంప్రెషన్ కలిగించిన థింగ్ అయితే లేదు. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి. కానీ అవేవి కూడా మనల్ని సినిమాని లాస్ట్ వరకు చూసేలాగా కుర్చీలో కూర్చోపెట్టదు. నాకైతే ఓవరాల్గా చెప్పాలంటే ఈ మూవీ నచ్చలేదు, ఎక్సెప్ట్ అక్కడక్కడ వచ్చే కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్. అంతే. ఇంకా ఈ మూవీ గురించి నాకు పెద్దగా నాకేం అనిపించలేదు. సో బట్ ఇవన్నీ పక్కన పెడితే నేను ఫైనల్గా ఒకటే చెప్తాను. మొన్న వచ్చిన యాత్ర 2 టైంలో చెప్పాను, అలాగే ఇప్పుడు వచ్చిన రాజధాని ఫైల్స్ టైంలోనూ చెప్తున్నాను. ఎప్పుడు కూడా ఒక సినిమాని చూసి మనం ఓట్లేయకూడదు. మీరు అది చేయరని నేను నమ్ముతున్నాను. యాత్ర 2కైనా రాజధాని ఫైల్స్కైనా మీ మనస్సాక్షి ఏం చెప్తే అది చేయండి, జెన్యున్గా ఓట్లేయండి. దట్స్ ఆల్. అలాగే ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే 100 మంది చూస్తుంటే 20 మంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు భయ్యా. మీ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా చూస్తారు, నాకు సపోర్టివ్గా ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. థ్యాంక్ యూ.